చేయండి సార్. షేర్ చేయి, షేర్ చేయగల సార్ లింకు పెట్టండి సార్. నాకు ఒక శ్రావణ్, నాకు హోస్ట్ యాక్సెస్ ఇవ్వు. శ్రావణ్, ఓకే ఇస్తున్నా. Would you rather play with a dolphin or ride on an elephant? Would you rather have a pet Okay. owl or have a pet? మెయిన్ కీవర్డ్ ఏం తీసుకోవచ్చు దీంట్లో? ఎలా సెర్చ్ చేస్తే మనకు టాప్ అప్ అవుతుంది అది? మామూలుగా అది Hmm? వుడ్ యు రేదర్ సార్. వుడ్ యూ రేదర్ కాదబ్బా, నేను ముందే చెప్పాను. వుడ్ యూ రేదర్ యానిమల్ సండే ఎక్కడికి వెళ్ళొద్దు. క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, ముందే చెప్పేస్తా క్లాస్, వీడియో ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ గా. వుడ్ యూ రేదర్ అంటే చూడు, వుడ్ యు రేదర్ బ్రెయిన్ వర్కౌట్ సార్. బ్రెయిన్ వర్కౌట్ కాదు అది. బ్రెయిన్ వర్కౌటా నువ్వు పెట్టింది? అవును ఎస్ సార్. అంటే యానిమల్ ఎడిషన్ సార్. అంటే దాంట్లో టైప్స్ ఉంటాయి సార్. మామూలుగా ఫుడ్ ఎడిషన్ అని, లగ్జరీ ఎడిషన్ అని అట్లా ఉంటాయి సార్. ఇదని యానిమల్ ఎడిషన్ సార్. ఇంకా నీ మైండ్ లో ఏదైతే ఉన్నాయో నాకు మొత్తం అంత ఇవ్వు, నేను రీసెర్చ్ చేస్తాను. ఎందుకంటే నువ్వు సిల్లీగా తీసుకోక దీన్ని. మిలియన్ వ్యూస్ రప్పించి వచ్చింది. దట్టు యుఎస్ ట్రాఫిక్ కూడా బంగారం లాగా వస్తుంది. ఓకే, సో సండే ఎప్పుడు పెట్టుకుందాం? సార్ మార్నింగ్ సార్ తీసుకోండి, అంటే ఈవినింగ్ మ్యాచ్ ఉంది. అదే టైం చెప్పండి, 3 hours మరి. తీసుకోండి సార్, 8 to 9. 1 hour కాదు, అదే 10. మీరు చెప్పండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం చెప్తేనే వాళ్ళు ఎలాగో రారు. 9 to మంది 12. 9 to 12. 9 to 12 పెట్టేసుకుందాం, ఫిక్సింగ్ అది. Hmm. 9 to 12 అనేది మనకి ఇంకా లాజిక్. స్క్రిప్ట్ సెండ్ చేసాను సార్. చదువు. సార్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ పెట్టి ఒకసారి చెక్ చేస్తారా సార్? రాజు ఏమంటున్నా? ఈ వీడియోకి డిస్క్రిప్షన్ పెట్టండి సార్, మామూలుగా మీరు చెప్పినట్టు. కాదు, రాంగ్ ఉంది సరే. డిస్క్రిప్షన్. ఒకసారి అది చూస్తారండి సార్. కొద్దిగా పెంచాలి కదా రాజు. కీవర్డ్స్ ఎవరు పెట్టమని అక్కడ నిన్ను? నేను పెట్టమని చెప్పాను కీవర్డ్స్. పెద్ద తప్పు పెట్టుకోండి సార్. తీసేయాలి కీవర్డ్స్ ఓకే పెట్టకూడదు. అందుకే ఒక నిమిషం సరే సార్. వాటర్ తీసుకో. సార్ కేతన్, నీ ఛానల్ ఏంటి కేతన్? నాది అంటే స్క్రిప్ట్ చూడండి సార్, పెట్టాను. ఒకటి బెస్ట్ ప్లేసెస్, బెస్ట్ ప్లేసెస్ సార్, స్టరీ టాక్స్ అని.
అదే మర్చిపోయా, నీది నీది మంచి ఛానల్ కదబ్బా. కీవర్డ్, అదే కీవర్డ్ కూడా ఇచ్చారు మీరు. అది ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇవి ఇవి తీసేసేయి. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ లో ఇంకా పెట్టాలి, ఇది సరిపోదు, ఇది ర్యాంక్ అవ్వడానికి. ఇది ఇంకా పెట్టాలి. డిస్క్రిప్షన్ ఇంకా పెట్టాలి సార్. పెట్టాలి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్. ఓకే. పింట్రెస్ట్ ఏది? పింట్రెస్ట్ కంపల్సరీ ఉండాలి. కోరా ఓకే ఏది? సార్. మీడియం ఏది? నీకు ఇంకా కాలేదు కదా టాపిక్స్. కోరా, మీడియం, పింట్రెస్ట్ ఈ 3 మ్యాండేటరీ. ఓకే సార్. రెడిట్ కూడా ఓకే. నీకు రెడిట్ ఎక్కువ వస్తుంది అబ్బా ట్రాఫిక్. ఇది Fox. ఇంగ్లీష్ కదా. రాజు ఏంటంటే ఇప్పుడు రేపు మీ గ్రూప్ లో పెట్టాను చూసారా ఒక సాఫ్ట్వేర్. ఒకసారి సార్ ఇప్పుడు అందరూ ఇది తీసుకోండి. అది ఇన్ వీడియో ఎక్స్ప్రెస్ కాదు, అది కాదు ఇప్పుడు తీసుకునేది. 35,000 ఉంది, తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ మాట్లాడాను వాళ్ళతో. ఇదైతే ఇంకా అదైతే ఒక లాంగ్వేజ్ లోనే వస్తుంది. ఇది 21 లాంగ్వేజ్ లో వీడియోస్ వస్తాయి అన్నమాట. ఈ పరిస్థితిలోనూ ఈ రోజు, నిన్న అనుకున్నా కానీ ఈ రోజు నైట్ 12కి ఒకరు చేస్తా అన్నారు మనకి. ఇది ఈ సాఫ్ట్వేర్ కి చూడండి. ఇది మేడం స్క్రీన్ షేర్ లక్ష్మి గారు, ఛానల్స్ ఏమై మేడం? సార్ 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 మేడం చాలా హోప్స్ పెట్టుకున్నా మేడం, ఒక 10 ఛానల్స్ లాంచ్ చేస్తారని చెప్పి. 10 కాదు సార్, కానీ 5 ఛానల్స్ లాంచ్ చేస్తాను సార్ కంపల్సరీ. నేను హైదరాబాద్, బెంగళూరు తిరుగుతున్న సరికి కొంచెం ఇదైపోయింది సార్. మాక్సిమం చేస్తాను సార్, మంత్ ఎండింగ్ వరకు అన్ని రెడీ చేస్తాను సార్. ఓకే. నేను ప్రతి ఛానల్ ఫస్ట్ 10 వీడియోస్ నేనే చూసుకుంటా అండి. మీరు చేసిన ఛానల్ కి ప్రతి వీడియోకి అన్లిస్టెడ్ లో పెట్టి నాకు లింక్ ఇవ్వండి. సో నేను ఓకే అన్న తర్వాత లిస్టెడ్ లో పెట్టండి. అది కిడ్స్ ఛానల్ లో వేద్దామా సార్? మరి కిడ్స్ ఛానల్ వేసేయండి మేడం, బాగుంది అది చాలా. ఇంకా మీరు నేను చెప్తా ఇప్పుడు. నాకు లాస్ట్ లో ఒకసారి గుర్తు చేయండి, దాని గురించి మీకు సొల్యూషన్ ఇస్తాను. ఇక్కడ మీకు మురళి గారు, మేడం మీకు 9 to 10, 9 to 11 ఓకేనండి సండే? కుదురుతుంది సార్. మురళి గారు ఓకే అండి. దేనికోసం? నేను ఇప్పుడే ఫిల్మోరా కంప్లీట్ గా చెప్తా. ఓకే అండి, మెయిన్ అదే కావాలి నాకు. ఫిల్మోరా కంప్లీట్. ఇంకా మా అయితే 12 వరకు అనుకుంటున్నా, 9 to 10 లేదనుకోండి ఇంకొక రోజైనా తీసుకుంటారు. ఇది హైదరాబాద్ వస్తే కలుద్దామంటే కుదరలేదు సార్. మంత్ ఎండింగ్ వరకు అయితే గ్యారంటీగా వచ్చి కలుస్తాను సార్. షూర్ మేడం, షూర్ ఆల్వేస్ రండి. మీరు ఛానల్స్ ఒకటి లాంచ్ చేసిన తర్వాత, ఇప్పుడు చూడండి, స్క్రీన్ కనిపిస్తుందా ఏంటి? రిడిల్స్ పెట్టాడు ఈయన, చూడండి ఎక్సలెంట్ గా పెట్టాడు. ఇవి రాజు నేను ఒకటి చెప్పాను, 7 minutes అని చెప్పాను నేను. Would you rather be as fast as a cheetah or be as strong as a 7 gorilla? minutes 100 వీడియోస్ ఉండాలి. సార్ మీరు మనకు టాప్ లో ఉన్న వీడియోని బట్టి కూడా 2-3 minutes ఎక్కువ చేసుకోండి అన్నారు కదా. చేసుకోవచ్చు, మన మినిమం 7 minutes ఉండాలి. అదే అంటే అది ఫాలో అయితే బెటరా, ఇది 7 minutes? నేను మినిమం 7 minutes, కాంపిటేటర్ 10 minutes ఉంటే నువ్వు 7 minutes ఎందుకు వేస్తావు? 13 minutes చేసుకో. 13 minutes చేయాలి. అదే బెటర్ కదా సార్ ఫస్ట్ నుంచి. అది ఫస్ట్ ఇక్కడ 7 minutes అని నేను ఎందుకన్నానంటే యాడ్ రెవెన్యూ మీకు ఎక్కువ వస్తుంది అబ్బా. ఇక్కడ చూడండి ఇది దీనికి క్లారిటీ లేదు నాకు ఇప్పుడు ఓకే రాజు, నువ్వు వీడియో క్యూ వేసుకున్నావా నీ దాంట్లో? అవును సార్, చేశాను సార్. మరి అప్పుడు కీవర్డ్స్ పెట్టేటప్పుడు అవి ర్యాంకింగ్ ఏంటి, ఏమేమి కీవర్డ్స్ పెట్టావు? ఇవా కీవర్డ్స్, వుడ్ యూ రాదర్? ఎస్ సార్, అవే సార్. అంటే మామూలుగా అవి కాంపిటీషన్ లో ఉన్నాయి, సచివాలయం ఎక్కువ ఉన్నాయి సెలెక్ట్ చేసి పెట్టండి సార్. ఈ 40,000 అట్లా ఉన్నాయి సచివాలయం, ఇక అవి చూసి పెట్టండి సార్. ఓకే. యా, ఇప్పుడు ఓకే టైటిల్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టావు, ఓకే వెరీ గుడ్. మరి ఇది కొద్దిగా పెంచుకో రాజు, డ్రాబ్యాక్స్ ఇవే. ఇక్కడ కీవర్డ్స్ తీసేసాయి. ఓకే సార్, తీసేస్తాను సార్. కీవర్డ్స్ తీసేసాయి. ఇక్కడ 11 ఏమన్నా చెప్పాను నేను. 1 2 3 4 5 అవును 6 సార్, 7 8 9 11, 13 వద్దు, 11. ఓకే సార్. దాని తర్వాత ఈ కామెంట్ ఏదైతే ఉందో ఈ కామెంట్ ఇక్కడ పెట్టేసి పిన్ చేసేయి. ఫస్ట్ కామెంట్ మందే ఉండాలి, పిన్ చేయి. ఓకే సార్. ఓకే, ఎందుకంటే నీకు వీడియోకి ఉంటే క్లియర్ గా ఉంటుంది అన్నమాట ఏ మిస్టేక్స్ చేసామని చెప్పి.
సో ఫస్ట్ మీరు ఏదైతే వీడియో చేశారో దాన్ని అన్నిటిలో షేర్ చేసేసుకోండి. ఇక్కడ ఇంకోటి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, క్వారా, రెడిట్, పింట్రెస్ట్, మీడియం. సార్ అది ఛానల్ బ్రాండ్ నేమ్ తోనే చేయాలి సార్, లేకపోతే పర్సనల్ అకౌంట్ చేసేయచ్చు సార్? బ్రాండ్ తోనే చేయి, పర్సనల్ ఎందుకు చేస్తావు? అంటే మన ఛానల్ ఎక్కువ ఉంటాయి కదా సార్, మరి అప్పుడు చాలా చేయాల్సి వస్తుంది కదా సార్ బ్రాండ్ తో అయితే? బ్రాండ్ తోనే చేయాలి. ఓకే సార్. నీకు పర్సనల్ ఇప్పుడు ప్రతిదానికి ఒక అకౌంట్, ఇన్స్టాగ్రామ్ రాదు మరి, చూడాలి, కష్టపడాలి మరి. మీడియం, ఓకే సార్. పింట్రెస్ట్ నేను ఎలా ప్రమోట్ చేయాలో చెప్తాను. రెడిట్, నెక్స్ట్ కోరా. ఈ 4 యాజ్ ఇట్ ఈజ్ గా చేయండి మీరు. ఓకే, ఇక్కడ మీకు పడాలి సోషల్ మీడియాలో. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కీవర్డ్స్ తో పాటు మీరు ఎన్ని కీవర్డ్స్ యాడ్ చేసావు ట్యాగ్స్ లో? 11 సార్. 11 కాదు, అక్కడ ఎంతైనా యాడ్ చేసుకో. 500 వర్డ్స్ వచ్చే వరకు. అవును సార్, అట్లాగే యాడ్ చేసాను సార్. అలాగే యాడ్ చేయి, ఈజీగా అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఇది ఉంది కదా, ఈ ఈ ఈ కీవర్డ్ బేస్డ్ నీకు ఇప్పుడు వుడ్ యూ రేదర్ అన్నది నిజంగా అవుతుందా, వుడ్ యూ రేదర్ వర్కౌట్ ఇది అవుతుందా ఒకసారి చూసుకో. ఇన్ కేస్ నీకు ఇది మెయిన్ కీవర్డ్ అనుకో, దీన్ని ఇక్కడ పెట్టేసే. ఓకే సార్. ఇది పర్ఫెక్ట్ టైటిల్ నేను, ఎందుకంటే వుడ్ యూ రేదర్ అన్నావు కదా, ఇక్కడ కూడా వుడ్ యూ రేదర్ వర్కౌట్ అని వచ్చింది. 2 ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ ట్రైనింగ్ అన్నా అనుకోండి, మళ్ళీ ఇక్కడ బెస్ట్ ఎస్ఈఓ ట్రైనింగ్ అంటే హైయెస్ట్ గ్రోత్ వస్తుంది మీకు. కావాలి విడైక్యూలో కానీ వైడ్ లీవ్లో కానీ ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి అలా వేసుకుంటారు అనమాట, అలా వేయద్దు. ఓకే ఓకే సార్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని వీడియోకి విడైక్యూ 50 out of 50 స్కోర్ వచ్చేలా చూసుకోండి. 100 out of 100 ఏంటంటే ట్యూబర్టీ. సో తమ్నైల్ ఏం పెట్టావు రాజు? సార్ అది తమ్నైల్ ఒకసారి చూడాలి, అది పంపించాను సార్, అంటే హోమ్ పేజ్లోకి వస్తే కనపడుతుంది సార్. అంతేనా? అదే సార్. స్టార్టింగ్ ఏముంది, హెడ్డింగ్ ఏముంది, హెడ్డింగ్ ఏం పెట్టావు? వుడ్ యూ రేదర్ అని ఉంటుంది సార్. Welcome back to Riddle Blitz. Okay. Get ready for a fun animal So challenge. దీన్ని Choose నేనేం between చెప్పాను 2 మీకు, exciting ఒక options and 1000 see which one you views pick. వచ్చే వరకు Let's begin. పెట్టండి. వుడ్ యూ రేదర్ అది అన్నప్పుడు సార్. మీకు ఎవరన్నా వస్తున్నారా ఇక్కడ? ఓకే, నువ్వు ఇదే కీవర్డ్ అనుకుంటున్నావు కదా, ఒక్కసారి నేను అనలైజ్ చేసి చూస్తా ఎవరు వస్తున్నారు వుడ్ యూ రేదర్కి. ఓకే సార్. మీరు ఏదైనా కీవర్డ్స్ ఉంటే మల్టిపుల్ కీవర్డ్స్ ఒకేసారి ఇచ్చేసేయండి, నేను సెర్చ్ చేసి ఇచ్చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని 1 month క్యాలెండర్ రిలీజ్ చేసుకోండి. మేడం మీరు కిడ్స్ ఉన్నాయి కదా, అవి ఇస్తే నేను ఇక్కడ ఈజీగా రీసెర్చ్ చేసి ఇస్తా. అసలు నీకు ఎవరున్నారో తెలిసిపోద్ది ఇప్పుడు, వుడ్ యూ రేదర్ అనేది కరెక్టా కాదా, రాంగా. సో ఇవిగో చూడు, వీళ్ళు వస్తున్నారు కరెక్ట్ అనేది. ఇవిగో ఇవి పట్టుకో, వీళ్ళని కూడా బీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇదేదో ఉంది ఇక్కడ, వీడు చూడు టైటిల్, డిస్క్రిప్షన్ నేమ్ సరిగ్గా లేదు, ఆడికి ట్యాక్స్ ఇవి ఇచ్చాడు, ట్యాక్స్ కంటెంట్స్ ఇవి ఇచ్చాడు. సబ్స్క్రైబర్స్ ఆడికి ఎంతమంది ఉన్నారో చూడు, 21 lakhs సార్. ఆల్మోస్ట్ 14 lakhs ఉన్నట్టున్నారు. అవును 14 సార్. lakhs ఉన్నాయి. 1 million లైక్స్ ఇంత ఉన్నాయి. సో వీళ్ళతో పాటు నీకు వెళ్ళిపోవచ్చు దీంతో.
ఇవి ఇట్లా ఇట్లా ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే వీడిది నెంబర్ 1 ఉందన్నమాట. ఆ వుడ్ యూ రేదర్ అనే దానికి వీడిది ఎస్ఈఓ బాగుంది. వీళ్ళది వరస్ట్ అయినా సరే వీళ్ళది సెకండ్. ఫస్ట్ తోటిది ఇది ఉంది కదా, వీడు చూద్దాం. వీడికి వ్యూస్ తక్కువ ఉన్నాయి బట్ ఎస్ఈఓ ఎక్కువ ఉంది. అప్కమింగ్ డేస్ లో వీడు అంటే వుడ్ యూ రేదర్ అనే దానికి ఎగ్జాక్ట్ ఇచ్చుకున్నాడు అనమాట. ట్యాక్స్ లో చూడు వీటికి ఎన్ని కామెంట్స్ ఉన్నాయి. వీటి కామెంట్స్ ఏమి లేకున్నా సరే వచ్చింది. వీటికి లైక్స్ ఇన్ని ఉన్నాయి. వీడిది ఎస్ఈఓ బాగుంది, వీడిది ఎస్ఈఓ బాగుంది, వీడిది ఎస్ఈఓ బాగుంది, వీడిది కూడా ఓకే, వీడిది కూడా ఓకే. ఈ రెడ్ అనేవాడిది అసలు బాగోలేదు ఎస్ఈఓ, బట్ అయినా సరే వాడికి వ్యూస్ వస్తున్నాయి. 3,90,000 ఉన్నాయి. ఇది సూపర్ సక్సెస్ అవుతుంది రాజు. నేను ఫుల్ హెల్ప్ చేస్తాను నీకు. నీ ఛానల్కి నేను 100% హెల్ప్ చేస్తాను. నీకు పెయిడ్ యాడ్స్ పెట్టాలన్నా సరే లీస్ట్. నీకు తెలుగే కదా ఇది రాజు? సార్ ఇది తెలుగే, సారీ ఇంగ్లీషే కదా? అవును సార్. కంట్రీ లిమిట్ లేదబ్బా, ఈజీగా లాగొచ్చు. ఇది ఆర్పిఎం కూడా పెంచుకోవచ్చు నువ్వు. ఓకే సార్, మీరు help చేశారు. సిపివి 0.05కి వెళ్ళొచ్చేది కాస్ట్ పర్ వ్యూ. ఓకే సార్. అంత 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 హెవీగా ఉంటాయి అన్నమాట మనకి. సో ఇప్పుడు లాజికల్ గా మనం ఎలా ఎలా థింక్ చేయాలంటే, ఇప్పుడు ఏదైనా సరే మనకి సెర్చ్ లోను రావాలి అండ్ బ్రౌజ్ అంటే ఎవరైతే మన ఇప్పుడు వేరే వేరే వీడియో మనం చూస్తున్నాం అనుకో, దాని పక్కనే మనది వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అది అంటే రికమెండ్ చేసేటట్టే సార్. రికమెండ్ అనేది వాడి దాంట్లో వాడు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపిటేటర్స్ ఉన్నారు కదా, అవును సార్. వీళ్ళు కాంపిటేటర్స్ అనుకో ఎగ్జాంపుల్ గా. వీ ట్యాక్స్ కాపీ కొట్టి ఇక్కడ ఏం వేసాడు చూడు. ఓకే, రేదర్ క్విజ్ అని కూడా ఇచ్చాడు చూడు. అవును వుడ్ యూ సార్. రేదర్ స్వీట్ అండ్ సావరీ ఎడిషన్ అంట. డైలీ సార్ క్విజ్ అని పెట్టుకున్నాడు. కాంపిటేటర్ టాప్ లో ఉన్న అతని ఏమేం కాపీ చేసుకోస్తారు ట్యాగ్స్ ఇలా? ట్యాక్స్ ఆడి నువ్వు వాడు ఏం పెట్టాడు అన్ని కాపీ పేస్ట్ చేయకూడదు, చేంజెస్ చేయాలి. ట్యాగ్సా? ఇప్పుడు ట్యాక్స్ ఉన్నాయి అనుకో, వాడు 100% వాడు కాపీ పేస్ట్ చేయకూడదు అలా నువ్వు. ఓకే. ఇవి సో కూడా కొన్ని పెట్టుకోవచ్చు, కొన్ని కొన్ని చేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని పెట్టుకోవచ్చు, చేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు నార్మల్ గా యూజ్ చేస్తాం, మనం అన్ని టూల్స్ యూజ్ చేస్తాం కదా ఇప్పుడు. అవును. చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది అంతా, నీకు అంత కష్టపడకుండా ఇచ్చేస్తుంది అది. సో దాని ఓకే. తర్వాత వాట్ నెక్స్ట్ ఇక్కడ చూడు, టైటిల్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలని చెప్పాను, వీళ్ళు అసలు క్యాపిటల్ యూజ్ చేయలేదు. సో ఇది ఇంకా వరస్ట్ ఉంది. డిస్క్రిప్షన్ వాళ్ళకి ఏమీ తెలియకుండానే వాళ్ళు పైకి వస్తున్నారు వాళ్ళు. సో మనం ఎగ్జాక్ట్ గా వేసుకుంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి థింక్ చేసుకోండి మీరు. ఉమ్. మీరు ఎక్కువ ట్రాఫిక్ మీరు ఎక్కడ ప్లాన్ చేస్తారంటే, ట్రాఫిక్ మీరు పింట్రెస్ట్, రెడిట్. ఇప్పుడు ఇంగ్లీష్, ఇప్పుడు కిడ్స్ ఉందనుకోండి, కిడ్స్ కూడా మీకు ఇంగ్లీష్ లో ఉన్నాయనుకోండి, పింట్రెస్ట్ రెడిట్ మీద ఎక్కువ లాగండి. అక్కడ ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అనమాట. నేను చెప్తాను కొన్ని గ్రూప్స్ లో ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలని చెప్పి. సో దాని తర్వాత ఇగో ఇక్కడ ఇక్కడ మిస్టేక్ చేసింది ఏంటంటే, ఈయన పింట్రెస్ట్ ఈయనకి లింక్డ్ఇన్ లేదు. చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, సార్ లింక్డ్ఇన్ ఎవడు చూస్తాడని, యానిమేటెడ్ ఎవడు చూస్తాడని. కానీ అక్కడ కాదు, లింక్డ్ఇన్ వచ్చే లింక్ వాల్యూ హైయెస్ట్ ఈ సోషల్ మీడియాలో అన్నట్లుగంటే. మీడియం లింక్డ్ఇన్ లింక్స్ అనేవి నీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇన్వాలిడ్, నో ఫాలో బ్యాక్ లింక్. ట్విట్టర్ అనేది ఇన్వాలిడ్, నో ఫాలో బ్యాక్ లింక్. ఫేస్బుక్ అనేది ఇన్వాలిడ్, నో ఫాలో బ్యాక్ లింక్. రెడిట్ వ్యాలిడ్ బ్యాక్ లింక్. అవి నేను ఎస్ఈఓ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతాను. లింక్ బిల్డింగ్ ఉంటుంది మనకి. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ 2లో లింక్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ ఉంటుంది, అక్కడ మాట్లాడతా. మీకు రెడిట్, మీడియం, లింక్డ్ఇన్ చాలా మంది ఆర్గ్యూ చేసేది ఎవరు చూస్తారు సార్ అంటే, ఎవరు చూడడం కాదు. మీరు లింక్డ్ఇన్ లో వేసింది ఇండెక్స్ అవుతుంది, దానికి పవర్ వస్తుంది లింక్ బిల్డింగ్ లో, ఆ కీవర్డ్ టాప్ అవుతుంది అన్నమాట. అది అది అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు బ్రౌజర్ యూజ్ చేయమని చెప్పాను కదా ఒక 20 టైమ్స్. బ్రౌజర్ తో వాచ్ టైం పెంచుకోమని కదా అన్లిస్టెడ్ లో. ఇప్పుడు మీరు లిస్ట్ లో పెట్టిన తర్వాత Yes, sir. మీరు ఏదైతే కీవర్డ్ ఉందో, వుడ్ యూ రేదర్ వర్కౌట్ ఉందని, ఇప్పుడు మీరు వాచ్ టైం ఎలా పెంచుకుంటారు దీనికి?
బ్రౌజర్. సో యూట్యూబ్లో రండి. నేను ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చెప్పాను అన్నట్లుగా ఎక్స్టెన్షన్ పెట్టుకోండి. ఐపీ ఏం మార్చొద్దు, సేమ్ ఐపీతోనే, ప్రాబ్లం ఏం రాదు. సార్ దానికి పర్టికులర్ టైం అని ఉంటుందా సార్? ఇంత ఏం లేదు, టైంలోనే చేయి. టైం ఏం లేదు అసలు టైం తీసుకో. ఇదిగో చూడు, వుడ్ యూ రాదర్ వర్కౌట్స్, వుడ్ యూ రాదర్ ఫర్ కిడ్స్, వుడ్ యూ రాదర్ ఫర్ కిండర్ గార్డెన్, వుడ్ యూ రాదర్ ఫర్ స్కూల్ ఎడిషన్, వుడ్ యూ రాదర్ ఫర్ సూపర్ హీరో ఎడిషన్, ఇవన్నీ పట్టుకోప. హ్యాలోవిన్ ఎడిషన్ కూడా ఉందంట, క్యాండీ ఎడిషన్. ఓకే, సో ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా సెర్చ్ చేసినప్పుడు చాలా మంది ఏంటంటే ఎలా సెర్చ్ చేస్తే దొరకవు అవి. ఎక్కడ దొరుకుతాయి అవి ఫిల్టర్స్? సార్ అది టుడే కానీ లాస్ట్ అవర్లో కానీ దొరుకుతుంది నీకు. టుడేలో నీది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. టుడేలో ఎవరెవరు వేసారో చూడు. సో వీళ్ళకి ఇవన్నీ ఆ కీవర్డ్కి ఇవి పాపప్ అవుతున్నాయి. అంటే నేను అది అన్లిస్ట్ లో పెట్టాను కదా సార్, రాదనుకుంటా కదా. రాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది అన్లిస్టెడ్లో ఎందుకు వస్తుంది? రాదు అన్నమాట. ఓకే రాజు, చూడు ఇక్కడ నేను సెర్చ్ చేశానా ఈ ఈ ఈ ఈ ఈ ఈ కీవర్డ్ ఎడిషన్, లాంగ్ టైల్ కీవర్డ్స్. సో ఇక్కడ చూడండి, సజెషన్స్ ఎలాగిచ్చాడో ఇవి. ఈ కీవర్డ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోండి. సార్ ఇదేంటి సార్ మామూలుగా ఎట్లా వచ్చినాయి సార్ అవి లాంగ్ టైల్? ఎక్స్టెన్షన్ చెప్తున్నాను, అది కీవర్డ్. కోర్సు 2 రోజుల్లో 3 రోజులు అవ్వదు, 6 నెలలు ఉంటుంది కోర్స్. ఇది ఓపెన్ గా చెప్తున్నా మీకు. మీ ఛానల్ 1 మిలియన్ వెళ్ళే వరకు మా సపోర్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు వీడియోస్ వేసే కొద్దిగా గ్రావిటీ రైటర్ యూజ్ చేసుకోండి. మీకు కావాలంటే గ్రూప్లో మెసేజ్ పెట్టండి, ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి అది. సో అదర్ టూల్ కూడా ఈ రోజు సాయంత్రం కలిపి మెగా టూల్ అది. దాన్ని ఎలా ఉంటుందంటే ఒక వీడియో మీకు 21 లాంగ్వేజెస్ ఇస్తుంది అది. ఇది టూల్ రాజు. ఇది కీవర్డ్ ఎవ్రీవేర్ కీవర్డ్ టూల్. ఓకే సార్. ఓకే, సో ఆ టూల్ ద్వారా ఏంటంటే నీకు మొత్తం ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. సో ఇక్కడ కీవర్డ్ డిఫికల్టీ చూడండి, చాలా లీస్ట్ ఉందబ్బా కాంపిటీషన్. అది చూడు ఎంత 27 అంటే ఆ కీవర్డ్కి. బట్ అలా కాదు, నేను ఇప్పుడు టాప్ ఓకే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఇప్పుడు దీనికి కీవర్డ్ డిఫికల్టీ, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి కీవర్డ్ డిఫికల్టీ చూపిస్తుంది అన్నమాట. ఫ్రీ చాలు, పేడేం వెళ్ళొక్కల. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఈ కీవర్డ్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, మ్యాక్సిమం వ్యూస్ ఎన్ని ఉన్నాయి. వెళ్ళొచ్చా దానికి యావరేజ్ వ్యూస్ ఎంత ఉన్నాయి? ఒక్కొక్కడికి 6 lakhs పైనే ఉన్నాయి టాప్ 10లో ఉన్నవాడికి. 100% కీవర్డ్స్ ఇన్ టైటిల్ 100% పెట్టుకోవాలి. డిస్క్రిప్షన్. సో ఇప్పుడు 42 డిఫికల్టీ అంటే 2-3 నెలలు పట్టుకుంటే వెళ్ళిపోతుంది అది ఈజీగా. 1.9 million అంట 2 years బ్యాక్. ఈజీగా మీరు డామినేట్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ. నువ్వు కూడా వేసేసుకోవచ్చు రీడిల్స్లో అవి. ఓకే సార్. సో 1 million అంటే ఆషామాషియా. 1000 వ్యూస్కి మీరు 50 రూపీస్ వేసుకున్నా సరే చూడండి అక్కడ. సో 2 months వేసుకునేది కూడా ఇది. అట్లా మీరు తీసుకోవచ్చు అది. ఓకే, సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే నీకు ఇక్కడ కీవర్డ్స్ చూడండి. దీంట్లో ఇవి ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారో క్లియర్గా అర్థమైపోతుందన్నమాట. ఇండియన్ స్టేట్స్ అని. ఇప్పుడు నీకు ఒకటే చెప్తున్నా, ఇలాంటి కీవర్డ్స్ని మనం టాప్ తీసుకురావాలంటే వీటి దాన్ని బీట్ చేయొచ్చు మనం. ఇవి 1.9 million ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంత ఇది ఎంత ఉంది? ఇప్పుడు ఇది లెంగ్త్ ఎంత ఉంది చెప్పండి. 8 minutes ఉంది సార్. ఫస్ట్ రోడ్ది 8 minutes ఉంది. సెకండ్ రోడ్ది 5 minutes ఉంది. థర్డ్ రోడ్ది Your stop loss is my entry and your entry is my target. अब ये सुन के बहुत बुरा लगेगा और ये एग्जैक्ट
study IQ 18,000 వీడు ఎంత अवधि ఎలాబరేట్ भी చేశాడు. యావరేజ్ గా 8 మినిట్స్ అంటే మీరు 10 మినిట్స్ వరకు ఉంచుకున్నారు అనుకోండి, నో డౌట్ అబౌట్ ఇట్, అది 8 మినిట్సే, 9 మినిట్స్, 12 మినిట్స్ యావరేజ్ గా వేసుకున్నారు అనుకోండి, ఎక్కడికో వెళ్తుంది అనమాట. చెప్పలేం ఏ వీడియో వైరల్ అవుతుంది అని చెప్పి. మీరు లెంగ్త్ చూసుకోండి ఫస్ట్. చాలా మంది ఏంటంటే వీడియో చేసేటప్పుడు అసలు రీసెర్చ్ చేయరండి. ఓపెన్ గా నేను చెప్తున్నా, ఎవరో రీసెర్చ్ చేయరు. ఇగో లాంగ్ టైల్ కీవర్డ్స్ ఇవి, అవన్నీ మనం ర్యాంక్ అది చేసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళు ఆ వీడియోస్ లో యూజ్ చేసినవే సార్? ఇవన్నీ వీడియోలో యూజ్ చేసినవి టాప్ కీవర్డ్స్, రిలవెంట్ కీవర్డ్స్, ఓకే సార్. టాప్ సర్చెస్ వస్తా ఉన్నాయన్నమాట ఇవి. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా 2025 వేసుకో, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా మ్యాప్, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియన్ పాలిటీ, ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. మీరు ఏ కీవర్డ్, ఈ 100 కీవర్డ్స్ చాలా, 100 వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక 100 వీడియోస్ మీరు కరెక్ట్గా చేస్తే ఛానల్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. తర్వాత మీకు 1 మిలియన్ 1 ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీ ఇష్టం, ఏదైనా వేసుకోండి, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని యాక్చువల్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ అని ఇచ్చుకోండి, ఏ వాయిస్ ఓవర్ని యూజ్ చేసేసేయండి, ఇంగ్లీష్ కంటెంట్ ఎక్కువ వేసుకోండి తెలుగు కంటే, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. రేపు ఇంకా కొన్ని టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని ప్రాంప్టింగ్ రేపు ఇచ్చేస్తాను. రేపు ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ టూల్ అనేది నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టానండి. ఆ టూల్ మాత్రం అందరం యూజ్ చేద్దాము, జాగ్రత్తగా యూజ్ చేయండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బేసిక్ గా థింక్ చేశారంటే ఛానల్ బేసిక్ లెవెల్లో ఉంటుంది. జస్ట్ థింక్, నేను ఈ రోజు ఇన్ని వీడియోస్ చేయాలి. కేతన్ డౌట్ ఏంటి సార్, వీడియో ఎలా అప్లోడ్ చేయాలో తెలియట్లేదు నాకు, ఈ రోజు రేపు టైం ఇవ్వు, నేను రేపు నీ చేత వేపిస్తా. గంగాధర్ కిడ్స్ ఛానల్ అన్నావు, నాకు ఫస్ట్ కీవర్డ్స్ గంగాధర్, కీవర్డ్స్ ఏవి గంగాధర్, నీ టైటిల్స్ ఏవి, క్యాలెండర్ ఏది ఫస్ట్, ఫర్గెట్ అబౌట్ కీవర్డ్స్ అప్లోడింగ్, వేర్ ఈజ్ యువర్ క్యాలెండర్? సరే ఈరోజు ప్రిపేర్ చేస్తాను. క్యాలెండర్ ప్రిపేర్ చేసి ఇస్తే నేను దానికి కీవర్డ్స్ ఇస్తాను. ఓకే సార్. నేను కేతన్ కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు నాకు షాక్ అసలు ఆ కీవర్డ్స్ కి. అసలు నిజంగా అతను ఆ కీవర్డే కానీ ఆ కీవర్డ్సే కానీ అతను అలా చేస్తే ప్రతి కీవర్డ్ కి అతనికి ఇప్పుడు ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక కీవర్డ్ ఇచ్చాడు అతను. దానికి ప్రతి కీవర్డ్ కి ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఇండియా జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఏం భయపడద్దు, ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయండి. సో ఈ రోజు స్టార్ట్ చేశారనుకోండి, మినిమం మన 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 కమ్యూనిటీ తయారు చేస్తారు, యూట్యూబ్ కమ్యూనిటీకి ఒకటి. మన కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే, అప్కమింగ్ డేస్లో చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. బట్ టాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి, ఛానల్కి ఒక వీడియో అంతే, లేదా 2 వీడియోస్. బట్ వీక్లీ 3 వీడియోస్ అంటే మీరు 100 వీడియోస్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. వీక్లీ 2 to 1 అనుకో, బట్ కొంతమంది 3 వీడియోస్ అనుకుంటారు. ఇదే ఫాలో అవ్వండి, తమ్ రూల్. టైం ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఏ టైంకి వేసారో అదే టైం. ఓకే, ఫస్ట్ 100 వీడియోస్ మాత్రం టైం ఫాలో అవ్వండి. చూడండి, ఫస్ట్ 100 వీడియోస్ నేను మళ్ళీ చెప్తాను, 100 వీడియోస్ సేమ్ టైం. ఆఫ్టర్ 100 వీడియోస్ మీరు అనలిటిక్స్ చెక్ చేయండి, ఏ టైంలో ఎక్కువ మంది విజిటర్స్ చూస్తున్నారో దాన్ని బట్టి అప్పుడు రిలీజ్ చేయండి అది. ఓకే, సో ఇంకా మీరు ఎవరికైనా సరే మీ ఛానల్ని ఇప్పటి నుంచి ఏదైనా గ్రూప్లో ఎక్కడైనా ప్రమోట్ చేస్తే మీ ఛానల్ని ఇలా ప్రమోట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, Welcome back to Riddle Blitz. Welcome back. ఇది ఉంది కదా, దీన్ని డైరెక్ట్ గా పంపించద్దు ఎవరికి. మర్చిపోయా రాజు, టైం స్టాంప్స్ పెట్టలేదు దాంట్లో. అక్కడ దాంట్లో ఉంది చూడు, టైం స్టాంప్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. అది రేపు చెప్తాలే టైం స్టాంప్స్ గురించి. డిస్క్రిప్షన్ లో కూడా పెట్టుకోవాలా టైం స్టాంప్? డిస్క్రిప్షన్ లోనే పెట్టాలి టైం స్టాంప్. అదే అది డిస్క్రిప్షన్ లో మ్యాండేటరీ. నీకు ట్యూబ్ బడ్డీలో డిస్క్రిప్షన్ లేకపోతే 100 out of 100 స్కోర్ రాదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే,
యూట్యూబ్ సబ్స్క్రైబర్ లింక్. ఒక్కసారి మీరు ఈ లింక్ ని క్లిక్ చేయండి మీరు అందరూ. ఇది ఏమవుతుందో ఒకసారి చెప్పండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నాకు లింక్ జనరేట్ అవుతుంది సార్. Riddle ఆ? Blitz. లింక్ జనరేట్ అవుతుంది, అది ఏమవుతుంది అది? ఏమవుతుంది చెప్పండి. అది క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే వాడు వీడియో ఎవరన్నా చూడాలి అంటే Welcome back to Riddle Blitz. సబ్స్క్రైబర్ అయితేనే లోన్కి వెళ్తాడు. Welcome to the yes or no challenge. Ready to make some fun choices? Let's see if you pick right. అర్థమైందా? Start now. చాలా ఈజీ అన్నమాట ఇది. సో రాజు, నువ్వు వేసిన వీడియోలు డిస్క్రిప్షన్స్ అన్ని చేంజ్ చేసి సార్ ఇప్పుడు ఐడియా లేదు సార్ అసలు అదే ఎందుకంటే పాతవి నీకు మేము క్వాలిటీ దాట్ వీడియోస్ లో మేము ఫస్ట్ లో అక్కడ చాలా 500-600 వీడియోస్ ఉన్నాయి. నేను అంత డిస్క్రిప్షన్స్ అన్ని చేంజ్ చేసింది అప్పుడు లేచాయి అవి. పడుకున్న వీడియోస్ సార్ ఇట్లా మళ్ళీ తెలుసా? సార్ మళ్ళీ ఆప్టిమైజ్ చేయొచ్చా సార్ ఇవి? అదే కదా నేను చెప్పేది, ఆప్టిమైజ్ చేస్తే ఒక రేంజ్ లోకి వెళ్తాయి ఇవి. ఓకే సార్. నీకు ఒకటి ఎంత ఇక్కడ 14,000 వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు, దీనికి కరెక్ట్ కీవర్డ్ పెట్టి టైటిల్ పెట్టుకో, దీనికి వాచ్ అవర్స్ పెంచుకో. ఇక్కడ వాచ్ అవర్స్ పెంచు, మార్చిన తర్వాత వాచ్ అవర్స్ పెంచు. ఓకే సార్. చూడు ఇది ఇంకా మంచి కీవర్డ్. ఇది ఫ్లాగ్స్ క్విజ్. ఇప్పుడు నువ్వు నార్మల్గా వేసావు, గెస్ ద కంట్రీ బై ద ఫ్లాగ్. సో యాక్చువల్గా నీకు ఐడియా లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేను వైడ్లీ ఉంటే ఇంకా సూపర్. అది ఇంకా చూపిస్తుంది నీకు. అది ఇప్పుడు కీవర్డ్స్లోకి రా, ఇదే ఇస్తుంది మొత్తం అంతా నీకు. అది అప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు మార్చుకో. చాలా బాగుంది మేడం ఇది ఛానల్. ఇవి అసలు హై లెవెల్లో తీసుకెళ్ళొచ్చు. ఈయన కరెక్ట్గా ఒక 6 నెలలు కష్టపడితే ఛానల్ 1 lakh రావచ్చు. నేను అందుకే ఒక ఛానల్ మీద డిపెండ్ అవ్వద్దని చెప్తున్నా. ఒక ఛానల్ ఇప్పుడు 2026కి ఒక ఛానల్కి మీకు 50,000 కానీ 1,00,000 వచ్చింది కదా, అలాంటి 10 ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కటే యూట్యూబ్ అనేది మనకి గోల్డ్ మైన్. మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు అన్ని పనులు వదిలేసుకుని అయినా సరే దాని మీద ఒక 2-3 నెలలు కష్టపడండి, ఒక రేంజ్లోకి వెళ్తాయి అవి. ఓకే. సో ఇప్పుడు రాజు నువ్వేం చేస్తావంటే నేను ప్రతి వీక్లీకి 4-5 ఛానల్స్ ఆడిట్ చేస్తాను ప్రతి ఒక్కరిది. సో మొత్తం మార్చేసే, ఓకే సార్. మొత్తం మార్చేసే. ఇవి ఎక్కడ నీకు వీడియోకి ఓకే చూపిస్తాను. వీడియో క్యూ 50 out of 50 మనకి రావాలన్నమాట. సార్ ఇప్పుడు అది సబ్స్క్రైబ్ అండ్ వాచ్ పెట్టుకోవడానికి ఒక లింక్ ఇచ్చారు, అది extend.com సార్. అది ఒక లింక్ ఇచ్చారు, extend ఏదో .com అని. ఏది extend.com? అది అంటే మనం లింక్ పెట్టుకుంటే సబ్స్క్రైబ్ అండ్ వాచ్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేస్తేనే వాచ్ చేయొచ్చు వీడియో. ఇదే లింక్ చెప్పాను. మళ్ళీ చూపించిన అదే అంటే అది ఒకసారి చూపించండి. ఏం లేదబ్బా, ఇగో నార్మల్ గా నీ ఛానల్ ఇచ్చావనుకో ఏమవుతుంది, కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే ఇది ఇచ్చామనుకో డైరెక్ట్ గా ఛానల్లోకి వెళ్తాడు. అలా కాదు, ఎవరికి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ లింక్ జనరేటర్. ఓకే. సో ఇప్పుడు ఆ లింక్ ఇవ్వు. ఈ లింక్ నువ్వు ఇచ్చావనుకో, అప్పుడు ఏమవుతుంది, సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళకి అక్కడ పాపప్ వస్తుంది. ఇప్పుడు అక్కడ
Welcome back to Riddle Blitz. సబ్స్క్రైబ్ అయితేనే వెళ్తారు. మ్యాక్సిమం ఛానల్ Welcome to the Yes or No Challenge. Ready to make some fun choices? 70 Let- మందికి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తారు అనమాట ఆ లింక్. అది ఓకే సార్. సో ఇది బెస్ట్ టిప్, బెస్ట్ టెక్నిక్ అది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇతను ఓకే నేను ఒకసారి చూపిస్తున్నా చూడండి. రానే ఉండేది ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు నార్మల్గా ఎస్ఈఓ బేస్డ్ చేయలేదు రాజు, దీన్ని ఎస్ఈఓ బేస్డ్ పట్టుకో. ఓకే సార్. ఎస్ఈఓ బేస్డే పట్టుకో. ఇది ఎస్ఈఓ ఛానల్ ఇది ఓపెన్ గా చెప్పాలంటే ఇదేమి ట్రెండింగ్ కీవర్డ్ కాదు కదా, ఇది లైఫ్ లాంగ్ ఉండే కీవర్డ్స్ ఇవి. నువ్వు ప్రతిదీ ఇప్పుడు చూడు ఎఫ్ స్మాల్ ఇవన్నీ ఉన్నాయి, అది ఎగిరిపోతాయి, అట్లాంటి పెట్టకవి. అందుకే ఇది సరిగ్గా ఓకే. నువ్వు ఇక్కడ చూడు, ఇప్పుడు నీకు ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కదా, పాపులర్ వీడియోస్ ఉన్నాయి కదా. సో ఇది ఇది ఎందుకు అంటే కొద్దిగా ఎస్ఈఓ ఉంది ఇక్కడ. Want to start a business? Start with an Choose your address. button. Choose from a Choose vast one range button, of yes, domain or no, maybe names it's- and fresh maybe new it's domain capital. extensions to help make your business stand out from the crowd. దీనికి ఏం చేయాలి? Give your Watch online out business పెట్టుకో. the best start ఇంకా with the ఇంకా right. ఇంకా వెళ్తుంది అది. దానికి కీవర్డ్స్ మార్చి నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు ఆన్ పేజ్ చేసావా? మొన్న వేసిన వీడియోకి ప్రాపర్టీస్ లో చే- చేంజ్ చేయమని చెప్పాను, చేసావా లేదా? చేశాను సార్. అంతకుముందు ఏవేం చేసేవాడిని కదా సార్. అన్నీ చెయ్యి, అది ఒక్కటే కాదు అన్ని. మీ అందరికీ నాది ఒకటే చెప్తున్నా, థంబ్ రూల్. వైరల్ అవ్వాలంటే మీరు ప్రాపర్టీస్ లో చేంజ్ చేయాలి. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి. ఓకే, సో వాచ్ అవర్స్ ఎంత ఉంది దీనికి, ఎంత పడుతుంది? ఈ మొత్తం మార్చి ఇప్పుడు ఈ కీవర్డ్ని బట్టి కీవర్డ్స్ వస్తాయి, నేను డౌన్లోడ్ చేసి నేను పంపిస్తాను నీకు. అలా మార్చుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వేమి మళ్ళీ దాన్ని ప్రాపర్టీస్ చేంజ్ చేయలేము, ఆల్రెడీ అప్లోడ్ చేసాం కాబట్టి. అప్లోడ్ చేయని వాటికి ఈ స్టెప్స్. ఓకే సార్. ఛానల్ అనేది అప్లోడ్ చేయని దానికే మనం దీన్ని వేస్తాం అన్నమాట. ఒకసారి నేను గ్రూప్లో పాస్వర్డ్ శ్రావణ్, మన టూల్స్ గ్రూప్లో పాస్వర్డ్ షేర్ చేయి. ఒకసారి వీళ్ళు చెక్ చేస్తారు, నేను షేర్ చేస్తాను, చెక్ చేస్తారు. అది గ్రావిటీ రైటర్. ఓకే ఓకే సార్. గ్రావిటీ రైటర్ చెక్ చేస్తారు. అప్పుడు ఏంటంటే దాని తర్వాత దాని ప్రాంప్టింగ్ అనేది కిడ్స్ ఛానల్ ఎక్కడికో వెళ్తాయి ఒక్కొక్కసారి. కిడ్స్ ఛానల్ కూడా మీరు తక్కువ చేయొద్దు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు మెయిన్ ఫోకస్ చేయండి. నేను బ్యాక్ లింక్స్ అనేది ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను. కాంపిటేటివ్ అనాలిసిస్ చేసుకుని సండే అయితే 9 to 11:30 ఫిల్మోరా అండి. ఫిల్మోరా కంప్లీట్గా నేర్పిస్తా. సండే ఫిక్స్ అయిపోండి. సో మీరు ఏదైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ ఈ చూడు గెస్ ద కంట్రీ ఫ్లాగ్. ఇదిగో ఫస్ట్ కీవర్డ్ గెస్ ద ఫ్లాగ్ బై క్విజ్. ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇగో బోల్డ్ అని ఉన్నాయి దాంట్లో గెస్సింగ్. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి చూడు కీవర్డ్స్, 4-5 వీడియోలు వేసుకోవచ్చు. ఫ్లాగ్ అని పెడుతున్నా. ఓకే, నేను షేర్ చేస్తా. రేపు ఎవ్రీవన్ మస్ట్ అటెండ్ ద క్లాస్ అట్ 6 PM అండి. 6 PM నుంచి కొద్దిగా 7 కొద్దిగా పెంచుతాను. బట్ సాటర్డే అండ్ సండే మాత్రం 9 to 12 అనేది 9 to 12 ఫిక్స్ చేసుకోండి. ఫిల్మోరా కంప్లీట్ A to Z ఫిల్మోరా ఇంక్లూడింగ్ అడాసిటీ. ఓకే, అన్ని టూల్స్ నేను కంప్లీట్ చేసేస్తాను అదే రోజు. మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. టుమారో 6 PMకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. రేపు సండే క్లాస్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో జస్ట్ బేసిక్స్ చెప్పాను ఈ రోజు కూడా. రేపు ఈ వీడియో అప్లోడ్ చేస్తారు. మీరు వేసిన తర్వాత ఫస్ట్ టాప్ 10 వీడియోస్ని నేనే ఆడిట్ చేస్తాను. నా పర్మిషన్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఓల్డ్ ఛానల్స్ ఉంటే ఏదైతే చెప్పానో దాన్ని అలాగే ఆప్టిమైజ్ చేసి నాకు మీరు దాన్ని ఫార్వర్డ్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఓకేనండి, టుమారో విల్ మీట్ ఎట్ షార్ప్ 6 PM అండి. ఓకే సార్.